స్వామివారు మనందరి కోసం ఇంత ఎండలో నిన్నటి వరకు భాగ్యనగరంలో ఉన్నారు. అర్ధరాత్రి అయింది, మళ్ళీ ఉదయాన్నే కార్యక్రమం మొదలుపెట్టి ఇంత దూరం రాళ్ళు గుచ్చుకుంటున్నాయి ఓ పక్కన. ఇదంతా ఎవరి కోసం చేశారు స్వామి? ఎవరి కోసం? రైతు కోసం కదా. 75 సంవత్సరాల విధ్వంసంలో ఇంత కోల్పోయాం మనం. భూమిని పాడు చేసుకున్నాక మనం పాడైపోయాం. మళ్ళీ దీనికి పరిష్కారం గోవు ఆధారిత వ్యవసాయం, సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయం. దాన్ని మళ్ళీ తీసుకురావాలని, పూర్వ వైభవం రావాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో గోవు పాత్ర వెలకట్టలేనిదిగా గుర్తింపు పొందే రోజు ఈ యాత్ర ద్వారా మిమ్మల్ని చూసిన దాని వల్ల బహు దగ్గరలోనే ఉన్నది అనేది అర్థమవుతుంది. గోవు ప్రాముఖ్యత, నంది ప్రాముఖ్యత. స్వామివారు విష రసాయనాలతో పండించే రైతులతో మాట్లాడి వాళ్ళకి ఉపదేశం చేసి మీరు ఇలా మారాలి అని ఎంత త్యాగం, ఎంత సమయం చూడండి, మనందరి కోసం కదా. మరి ఇక్కడ ఉన్నవాళ్ళు, మీ మనవాళ్ళు, మీ కొడుకులు ఎన్నో విదేశాల్లో నగరాల్లో ఉన్నారు. మేమేమి చేయలేము అనుకోమకండి. ఒక ఆవును తీసుకొచ్చి ఆవు గోమయం, గోజలంతో మీరు జీవామృతం తయారు చేస్తే పంటలన్నీ పండించేది సూక్ష్మజీవులు, వానపాములే. మీరు ఆ పని చేస్తే మళ్ళీ పూర్వం వైపు 3 నెలల్లో మారిపోతుంది. ఎంత విష రసాయనాలతో నింపిన భూమి అయినా 3 నెలల్లో మార్పు వచ్చేస్తుంది. ఇది మీరు చూడాలన్నా, చెయ్యాలన్నా, ఇలాంటి ఆహారం తినాలన్నా మా రైతులు 2 రాష్ట్రాల్లో 25,000 మంది ఉన్నారు. ఈరోజు స్వామివారు విజయ డైరీ చైర్మన్ గారిని